నీ ఇల్లు పాపము జరిగే ఇల్లుగా ఉండకూడదు. నీ ఇల్లు వ్యసనాలకి బానిసంగా ఉండిపోయిన ఇల్లుగా ఉండకూడదు. నీ ఇల్లు రక్షణకి సాదృశ్యంగా మార్చబడాలి. ఆ రక్షణలోనికి నీ తండ్రి రావాలి, నీ అక్క రావాలి, నీ చెల్లి రావాలి, నీ తమ్ముడు రావాలి. అందరూ నీ ఇంటిలో రక్షణ పొందిన వారుగా ఉంటేనే రేపొద్దున్నే మేము వచ్చినప్పుడు వాళ్ళు బ్రతికించబడతారు. వారిని రక్షించవలసిన బాధ్యత దేవుడు రాహాబు మీద పెట్టినట్లుగా మనల్ని, మన స్నేహితుల్ని రక్షించగలిగిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. వేశ్య వృత్తి చేసుకునే రాహాబుకే అంత ప్రత్యక్షత వస్తే, ఏమండి, దేవుని రక్తంలో కడగబడి నిజ దేవుని యొక్క స్వరూపంలో అడుగులు వేస్తూ క్రీస్తు సారూప్యత కొరకు దినదినము నలగొట్టబడుతున్న మనకి ఇంకెంత రావాలి చెప్పండి? ఆత్మల పట్ల భారం ఉండాలి, ఆత్మల పట్ల దాహం ఉండాలి, ఆత్మల పట్ల ప్రయాసపడాలి. ఓ సువార్త ప్రకటించడానికి, ఓ ప్రార్థన పెట్టడానికి, ఓ మీటింగ్ అరేంజ్ చేయడానికి, సువార్త ప్రకటించడానికి, కరపత్రికలు ఇవ్వడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి ఓ తపన, ఓ భారం యేసునామమున మన గుండెల్లో దేవుడు పెట్టునుగాక.